అంటే దేవుని మాటకు లోబడి జీవించడం, దేవుని వాక్యానుసారముగా జీవించడం, ఆయన వాక్యానికి విధేయులవ్వడం. హల్లెలూయా. ఎవరైతే ఆయన వాక్యానికి విధేయులవుతారో వారు ప్రేమించబడతారు. ఎవరైతే ఆయన వాక్యానికి విధేయులవుతారో వారు కాపాడబడతారు. ఎవరైతే ఆయన వాక్యానికి విధేయులవుతారో వారు కరుణింపబడతారు. ఎవరైతే ఆయన వాక్యానికి విధేయులవుతారో వారు కటాక్షింపబడతారు, స్థిరపరచబడతారు. ఎవరైతే ఆయన వాక్యానికి విధేయులవుతారో వారు ఏం చెబుతారు? స్థిరపరచబడతారు, ఆయన కృపకు పాత్రలు అవుతారు. ఎవరైతే ఆయన వాక్యానికి విధేయులవుతారో వారు ఆయన రాజ్యానికి వారసులు. ఎవరైతే ఆయనకి వాక్యానికి విధేయులవుతారో వారు ఆస్తి కర్తలుగా మార్చబడతారు. హల్లెలూయా. కూడి ఉన్న మనమందరం కూడా అంటే చూస్తున్నాం, ఒకరు చేతులకు రాసుకుంటారు, ఎవరు రాసుకున్నారా? ఒకరు ఎంతమంది చదువుకున్న అసలు పైకి వేస్తారా? రాసుకోగలిగిన రాసుకోగలిగిన పైకి వేస్తారా? దయచేసి ప్లీజ్ రాసుకోగలిగిన వారు